సార్ ఇప్పుడు ఆ మార్కెట్ అనేది కొంచెం కరెక్షన్ అయిన సిచ్యువేషన్స్ మనం చూస్తాం. 25,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో ఉందో ఆల్రెడీ ఎగ్జిస్టర్ ఉన్నారో వాళ్ళు, సో వాళ్ళ పోర్ట్ఫోలియో అనేది ఎలా డైవర్సిఫికేషన్ చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి వాళ్ళ పోర్ట్ఫోలియో? సో వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే అందరికీ కొంచెం ప్యానిక్. మనకు మార్కెట్ 26,200, 26,300 కూడా టచ్ అయింది. లైఫ్ టైం హిట్ అవుతుంది అనుకున్నాము జనవరిలో, డిసెంబర్లో. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ట్రంప్ యాక్షన్స్ వల్ల, క్వైట్ ఫ్యూ అదర్ రీజన్స్ వల్ల కూడా ఏమైంది, మళ్ళీ ఒక భయం, మార్కెట్స్కి భయం పట్టుకుంది. మళ్ళీ ఫ్రెష్ టారిఫ్ భయాలు ఓన్లీ ఇండియా మీదనే కాకుండా అటు యూరోపియన్ నేషన్స్ మీద కానీ, రష్యాతో ఎవరైతే ఎటువంటి వాణిజ్యం చేసినా సరే కొత్త టారిఫ్స్ అని, అండ్ ఫ్రాన్స్ ఏదైతే వాళ్ళ ఫ్రెండ్లీ కంట్రీ అమెరికా దాని మీద కూడా వేద్దామని, అండ్ ఇటు గ్రీన్లాండ్ని లాక్కుంటానని. సో ఇక్కడ మన ఇండియన్ ఓషన్లో డీగో గార్సియాని కూడా నాకే కావాలని చెప్పడము, ఇట్లాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అనిశ్చితిని అనేది ఇంకా ఫ్యూయల్ చేస్తూ ఉన్నాయి. సో ఈ అనిశ్చితి ఫ్యూయల్ అయింది. దీంతో పాటు రీటైల్ ఇన్వెస్టర్సే కాదు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బయింగ్ ఇంకా ఆగట్లేదు. లాస్ట్ 1 మంత్లోనే దగ్గర 25,000 కోట్లు, నియర్లీ $3 బిలియన్ దగ్గర స్టాక్స్ నెట్ సెల్లర్గా ఉన్నారు వాళ్ళు. అంత అమౌంట్ బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఇట్లా మార్కెట్ ఫాలో అవడం అనేది నార్మల్. స్టిల్ ఏంటంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ పంప్ చేస్తున్నారు కాబట్టి మార్కెట్స్ అంత ఎక్కువగా పడట్లేదు.